మిగతా వివరాలు చూస్తే అమరావతిలో కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రోగ్ కాకుండా సహకరించారు కాబట్టి ఈరోజు ఒక ప్రజా రాజధాని ప్రపంచంలోనే మొత్తం ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా ఈ అమరావతి రాజధాని వస్తుంది. దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల ఎక్కువ ప్రజానీకానికి ఎక్కువ లాభం వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది నేను చూస్తే బాధేస్తుంది. చాలా మంది త్యాగాలు చేస్తారు. ఒక 5% 10% మాత్రం మేము త్యాగం చేయం, ఫలితం మాకు కావాలంటారు. ఇది మంచిది కాదు. ఫలితాలు అనుకున్నప్పుడు మీరు కూడా మీకు నష్టం జరగని విధంగా మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఎక్కడికక్కడ పిలిపించాను, రైతుల్ని సహకరించమన్నాను. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది. ఎంత దుర్మార్గం అంటే 8 సంవత్సరాల కంటే ముందు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. కాలువ తవ్వినట్టు దువ్వారు, బిల్లులు చేసుకున్నారు, కానీ పని మాత్రం పూర్తి కాలేదు. నేను ఆ సమయంలో ఒకటే చెప్పాను, ఎవ్వరు కూడా ఏ రైతు కూడా అభివృద్ధికి అడ్డుపడద్దని చెప్పి పిలిపించి నేను చెప్పాను. ఇమ్మీడియట్ గా విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళకు కూడా న్యాయసమ్మత ప్రకారం డబ్బులు ఇచ్చాం. ఇక్కడే కాదు, ఈరోజు భోగాపురం వచ్చిన గండెకోటలో 450 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చాం. వంశధారలో 480 కోట్లు నష్టపరిహారాన్ని మొన్న క్లియర్ చేశాం. అన్ని ప్రాజెక్టుల్లో కూడా అన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు పోయాం. దానివల్ల ఈరోజు ప్రాజెక్టులన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే కారంచేడు, పోయిన సంవత్సరం పంట రాలా, వర్షం పడలేదు. ఈ సంవత్సరం కూడా వర్షం లేదు. కారంచేడు ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మీరు చూస్తే తాగేదానికి కూడా నీళ్లు లేవు. అలాంటి పరిస్థితిలో పట్టిసీమ పూర్తి చేసి గోదావరి నీళ్లు 56 టీఎంసీ ఈ సంవత్సరం మనం తీసుకొచ్చాం. అదే మరి పశ్చిమ డెల్టా, అదే మరి తూర్పు డెల్టాకు నీళ్లు ఇచ్చాం. ఎప్పుడూ రాని విధంగా అదే అంటున్నారు రైతాంగం. ఇప్పుడు వచ్చి 50 బస్తాలు పండింది. 2 సంవత్సరాల పంట ఒకే సంవత్సరం వచ్చిందని కారంచేడు రైతాంగం చెప్పే పరిస్థితికి వచ్చారు. కృష్ణా డెల్టాలో అదే మరి పంట వచ్చింది, దానికి కూడా అడ్డం పడ్డారు. ఎంత దుర్మార్గం అంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1-2 కాదు, ఏది జరిగినా అడ్డం పడుతున్నారు. అదే మరి బాపట్ల రేపల్లి 50 బస్తాలు పండే పరిస్థితి వచ్చింది. ఆ రోజు 12 నెలల్లో పూర్తి చేశాం పని. 8 నెలల్లో 7 నెలల్లోనే నీళ్లు ఇచ్చాం. పోయిన సంవత్సరం ఒక 6-7 టీఎంసీ నీళ్లు ఇచ్చాం. ఏ పని చేసినా ఒక శ్రద్ధ పెట్టి పని చేస్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు సెక్రటరియట్, ఇది ట్రాన్సిట్ సెక్రటరియట్ మాత్రం లెస్ దెన్ 1 సంవత్సరం కంటే ముందు 7-8 నెలల్లోనే పూర్తి చేశాం. ఈరోజు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం. రేపే మీరు చూస్తే మొట్టమొదటిసారి ఈ గడ్డ మీద మన అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్ణయించుకుంటున్నాం. అసెంబ్లీ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. 6వ తారీఖు నుంచి అవి కూడా ప్రారంభిస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం ముందుకు పోయినప్పుడు ఈ కొండవీటి వాగు పైన వచ్చిన ఈ ప్రాజెక్టు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి, ఈరోజు 12-13 టీఎంసీ నీళ్లు, 12,000 క్యూసెక్స్ నీళ్లు ఫ్లడ్ వస్తాయి. ఇక్కడ 5,000 క్యూసెక్స్ నీళ్లు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ వేయడం. ఒకవేళ వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు కూడా లిఫ్ట్ చేయలేకపోతే నేరుగా వెస్టర్న్ డెల్టా కూడా ఈ కాలువలోకి వేసే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. ఇంకొక పక్కన ఇదే కాలువ చూస్తే వరదగా మీరు చూస్తే మొత్తం 20-30 మీటర్లుంటే దాన్ని 200 మీటర్లుగా తీసుకొచ్చి వెడల్పు చేసి ఫ్లడ్ వాటర్ అంతా సుజావుగా రావడమే కాదు, ఒక రవాణా సౌకర్యం కింద రేపు రాబోయే రోజుల్లో మనం ఉండే ప్రాంతం బకింగ్హామ్ కెనాల్. ఇది ఈ బకింగ్హామ్ కెనాల్ కాకినాడ వరకు వెళ్తుంది. ఇక్కడి నుంచి పాండిచ్చేరికి వెళ్తుంది. ఇంకో పక్కన